విశాఖ సింహాచలం అప్పన్న స్వామి పులిహోర ప్యాకెట్లో నత్త ఉందంటూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. ప్రసాదంలో నత్త ఉండే అవకాశమే లేదన్నారు. స్వామివారి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మేము సింహాచలం దర్శనం కోసం వచ్చాం. సో దర్శనం అయిపోయిన తర్వాత అందరిలాగా మేము పులిహోర తీసుకోవడానికి వెళ్ళాము. పులిహోర తింటున్నప్పుడు నాకు పులిహోరలో ఏంటంటే నత్త వచ్చింది. ఓన్లీ షెల్ కాదు, నత్తలో సగం బయటకు కూడా ఉంది. ఆ పార్ట్ మేము తీసుకెళ్లి కౌంటర్ లో చూపించాం. సో చూపించిన తర్వాత వాళ్ళ రెస్పాన్స్ అయితే అసలు బాగలేదు. వాళ్ళు మీరు చూపించిన పొట్లం తీసేసుకున్నారు వాళ్ళు. సో మేము ముందుగా ఫోటో తీసుకోవడం మంచిదైంది. అక్కడ వీడియో రికార్డ్ చేయడం కూడా అవ్వలే. సో వేరే వాళ్ళు చెల్లించి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫోటోస్ కూడా యాడ్ చేస్తున్నాం. సో చూడండి. సో ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు. కొత్త పులిహోర పాటు ఇచ్చి పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పి ఇంక వచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి. పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మళ్ళాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అని. సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. విశాఖ సింహాచలం అప్పన్న స్వామి పులిహోర ప్యాకెట్లో నత్త ఉందంటూ సోషల్ మీడియాలో పెట్టిన వీడియోపై ఆలయ అధికారులు సీరియస్ అయ్యారు. ప్రసాదంలో నత్తుండే అవకాశమే లేదన్నారు. స్వామివారి ప్రసాదంపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కూడా అవ్వలే. సో వేరే వాళ్ళు చెల్లించి ఫోటో తీసుకుని మా వాట్సాప్ పెట్టుకున్నాం. మీకు ఫోటోస్ కూడా యాడ్ చేస్తున్నాం. సో చూడండి. సో ఏంటంటే అసలు ఏం సమాధానం ఇవ్వలేదు. కొత్త పులిహోర పాటు ఇచ్చి పట్టుకెళ్ళిపోండి అంటున్నారు. మాకు ఇచ్చిన పట్లం కూడా వాళ్ళకి ఇచ్చేసి మాకు వద్దని చెప్పి ఇంక వచ్చేసాం మేము. సో ఇన్ కేస్ మీరు సింహాచలం వచ్చినట్టయితే చెక్ చేసుకోండి. పులిహోర ప్రసాదంలో ఏమేమి ఉన్నాయని 1-2 సార్లు చెక్ చేసుకుని తినండి. అండ్ తర్వాత ఈ రీల్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే మళ్ళాగే వచ్చిన వాళ్ళందరికీ ఈ విషయం తెలియాలి కదా, ఏం జరుగుతుంది ఏంటి అని. సో అందరూ జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. మేము సింహాచలం దర్శనం కోసం వచ్చాం.